శ్రీ గురుభ్యో నమ. వేదము, మంత్రము, శాస్త్రము దాని గురించి పూర్తిగా ప్రతి మనిషికి తెలియకపోయినా తెలుసుకుందామనేటువంటి జిజ్ఞాసలో ఉన్నటువంటి నాలాంటి విద్యార్థులు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అలాంటి వేదం యొక్క సంక్షిప్తంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాల్ని ఇక్కడ తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే ముఖ్యంగా ఈ భూగోళం మీద ఉన్నటువంటి సర్వజీవులు కూడా పార్థివులు అనబడతారు. అంటే పృథివీకి సంబంధించిన వారు కాబట్టి, ఈ భూమిపై ఆధారపడినటువంటి వాళ్ళు కాబట్టి వారిని పార్థివులు అంటారు. అలాగే ఈ భూమిపై ఆధారపడినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే ఈ భూమి సత్యానికి కట్టుబడి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సూర్యనారాయణమూర్తి ధర్మానికి కట్టుబడి ఉన్నవాడవటం వలన అంతరిక్షంలో గల సూర్య అంటే సౌర కుటుంబ బాధ్యతను వహిస్తున్నాడు అని అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడూ కూడా మారనటువంటి ధర్మాలు ఈ అంతరిక్షంలో అంతర్లీనమై ఉన్నాయి. దాని పట్ల మన యొక్క బుద్ధి వికసించినప్పుడు ఆ ధర్మాన్ని మనమే కొత్తగా కనిపెట్టినట్లుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ కనిపెట్టిన రోజు నుంచి మాత్రమే మనకు ఆ ధర్మం గురించి తెలిసినను, మనం కనిపెట్టక పూర్వం కూడా ఆ ధర్మం అంతరిక్షంలో అంతర్లీనమై సాధ్య స్థితిలో ఉన్న సత్యంగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణగా ఏమన్నా అనుకుంటే, మొట్టమొదటిసారి మానవుడు సముద్రపు నీరు తాగి ఈ నీళ్లు ఉప్పగా ఉన్నాయి, ఈ నీరు ఉప్పగా ఉండును అని తాను కనిపెట్టినట్లుగా చెప్పుకుంటాడు. పలానా ఆయన చెప్పాడని మిగతా వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఆయన తాగక ముందు కూడా ఆ సముద్రపు నీరు ఉప్పగానే ఉండేది. ఆ ఉప్పగానే ఉండేది ఇంతకు ముందనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే సముద్రపు నీరు ఉప్పగా ఉండును అనేటువంటి ధర్మము అంతరిక్షంలో కానీ భూమిలో కానీ అంతర్లీనమై ఉన్నటువంటి సత్యమే కదా. అలాగే పరమాణువులో ప్రోటీన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పిన నాటి నుండే కాక అంతకు ముందు కూడా, అంటే పూర్వం కూడా అదే విధంగా అవి పరమాణువునందు ఉండి ఉన్నాయనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా అంతరిక్షంలో అంతర్లీనమై ఉన్న చెక్కు చెదరనటువంటి సత్యాలనే వేదము,